ఒక్కసారి ఇది ఊహించుకోండి, మీది ఒక చిన్న పల్లెటూరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది ఒకరోజు ఒక ఇంట్లో దూరి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేస్తాయి. అది కూడా అర్ధరాత్రి ఏ సౌండ్ లేకుండా ఎవ్వరిని బయటికి రావడం అందరినీ చంపేస్తాయి. చాలా భయంకరంగా ఉంది కదా. ఇది రియల్గా జరిగేది. కానీ ఎవరు చేశారో, ఎందుకు చేశారో ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. వీళ్ళందరినీ చంపే ముందు వింత ఏంటంటే వీళ్ళింట్లో ఉన్న అద్దాలన్నింటినీ మూసేశారు. అది 1912 విలిస్కాలో మూర్ అనే ఒక ఫ్యామిలీ ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసి ప్రశాంతంగా పడుకున్నారు. కానీ మూర్ ఫ్యామిలీ ఇంట్లో పడుకున్న టైంలోనే వాళ్ళ ఆటక మీద ఎవరో కిల్లర్ ఉన్నారని చెప్పి ఒక థియరీ అయితే ఉంది. వీళ్ళందరినీ చంపేసి చాలా సేపు వరకు ఆ కిల్లర్ వీళ్ళింట్లోనే ఉండడానికి కూడా ఉంది. ఫస్ట్ ఈ పర్సన్ మూర్ ఫ్యామిలీలోనే హస్బెండ్ అండ్ వైఫ్ ని చంపడానికి రూమ్లోకి వెళ్ళినప్పుడు చాలా సైలెంట్గా వెళ్ళాడు. ఆ వెళ్ళిన కిల్లర్ లోపల నుంచి ఒక చిన్న సౌండ్ కూడా రాకుండా ఇద్దరిని చంపేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి మూర్ ఫ్యామిలీలో ఉన్న 6 పిల్లలు అండ్ వీళ్ళు 6 పిల్లలు ఉన్నారు అండ్ 2 గెస్ట్ అమ్మాయిలు అయితే ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళ రూమ్లోకి వెళ్ళి గొడ్డలతోని మొత్తం అందరినీ చంపేశాడు అండ్ బయటకి సౌండ్ కూడా రాలేదు. మార్నింగ్ లేసి చూసేసరికి మొత్తం అంతా చాలా వింతగా అందరికందరూ చనిపోయి ఉన్నారు. కిల్లర్ వాళ్ళని చంపేసి ఆ గొడ్డలు కూడా వాళ్ళ ఇంట్లోనే వదిలేశాడు. అండ్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ డౌటే, ఎందుకు వీళ్ళని చంపారు, అసలు వీళ్ళకి ఎవరితోనే ప్రాబ్లం లేదు కదా అని. అండ్ ఇది ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా ఉండిపోయింది.